ఫ్రెండ్స్, వెల్కమ్ టు TechFacts. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు ఒప్పో ఇండియాలో ఒప్పో K1 ని లాంచ్ చేసింది. ఇది మనకి 17,000 బడ్జెట్లోనే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో తీసుకొచ్చారు. దీంట్లో మనకి 4GB ప్లస్ 64GB వేరియంట్ని కేవలం 16,990 రూపాయల దగ్గర లాంచ్ చేశారు. ఇది మనకి ఫిబ్రవరి 12th నుంచి ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్లోకి తీసుకురాబోతున్నారు. అయితే మనం ఈ 17,000 బడ్జెట్లో ఈ ఒప్పో K1 ని తీసుకోవచ్చా లేదా అనేది ఈరోజు మనం మన విశ్లేషణలో చూద్దాం. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు TechFacts. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఒప్పో K1 అనేది మనకి చూడటానికి కొత్త మొబైల్ లాగా అయితే ఖచ్చితంగా అనిపించదు. కాకపోతే దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇది మనకి 17,000 బడ్జెట్లోనే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఒక న్యూ లుక్ అయితే ఉంటుంది. కానీ నిజానికి ఇందులో ఉన్న స్పెసిఫికేషన్ చూస్తే మాత్రం ఏదైతే మనం రియల్మీ 2 Pro చూస్తున్నామో అలాగే రియల్మీ U1 చూస్తున్నామో ఈ రెండింటిని మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఎందుకంటే రియల్మీ 2 Proలో ఉన్న బ్యాక్ కెమెరాలు అలాగే రియల్మీ U1లో ఉన్న ఫ్రంట్ కెమెరాని ఈ రెండింటిని కలిపి మనకి ఒప్పో K1లో తీసుకొచ్చారు. కాకపోతే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మనకి 17,000 బడ్జెట్లోనే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తీసుకురావడం వల్ల నెక్స్ట్ రాబోతున్న ఖచ్చితంగా మొబైల్స్ మనకి దీనికంటే తక్కువ బడ్జెట్లోనే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంతదాకా ఎందుకు మనకి నెక్స్ట్ రాబోతున్న రియల్మీ మొబైల్లో మనం 15,000 బడ్జెట్లోనే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూసినా ఆశ్చర్యపోవాల్సిన పని అయితే ఉండదు. ఎందుకంటే జనరల్గా రియల్మీ ఒక మొబైల్ లాంచ్ చేసింది అనుకోండి, సేమ్ స్పెసిఫికేషన్స్తో ఒప్పో కొంచెం ఎక్కువ బడ్జెట్లో లాంచ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒప్పోనే 17,000 దగ్గర లాంచ్ చేసింది కాబట్టి ఖచ్చితంగా రియల్మీ దానికంటే తక్కువ ప్రైస్లోనే లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఎనీవేస్, మంచి స్టెప్ అయితే వేసింది. కాకపోతే ఇది మనం 17,000 బడ్జెట్లో తీసుకోవచ్చా లేదనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. అయితే దీంట్లో ముందు ఒకసారి స్పెసిఫికేషన్ డీటెయిల్స్లోకి ఒకసారి వెళ్తే ఇది ఒక 6.4 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో దీన్ని తీసుకొచ్చారు. అంటే దీంట్లో మనకి 1080 x 2340 పిక్సెల్స్ అయితే ఉంటాయి. అలాగే మనకి దీని డిస్ప్లే క్వాలిటీ అంటే డిస్ప్లే డెన్సిటీ విషయానికి వెళ్తే మాత్రం 402 ppi అయితే ఉంటుంది. దీన్ని వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తో ప్రొటెక్ట్ చేశారు. సో ప్రొటెక్షన్ విషయంలో కొంచెం పర్లేదని చెప్పాలి. మనకి మన షోల్డర్ హైట్ అంటే 1.7 మీటర్స్ వరకు కూడా మనం పైనుంచి కింద పడ్డా కానీ ఈ డిస్ప్లే అయితే పగిలే అవకాశం అయితే ఉండదు. కాకపోతే ఇది ల్యాబ్ స్టాండర్డ్స్ అనమాట. మన డైలీ రొటీన్ లైఫ్లోకి వెళ్తే మాత్రం కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఇక దీంట్లో వీళ్ళు Qualcomm Snapdragon 660 ప్రాసెసర్తో తీసుకొచ్చారు. ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫుల్ లెంత్గా సపోర్ట్ చేసే మంచి ప్రాసెసర్ అనమాట. ఇప్పుడు మనకి మిడ్ రేంజ్లో ఇది ఒక పాపులర్ ప్రాసెసర్ కూడా. ఇది ఒక octa-core ప్రాసెసర్ 2.2 GHz స్పీడ్ అయితే ఉంటుంది. సో దీంట్లో ఫస్ట్ 4 కోర్స్ మనకి పవర్ఫుల్ కోర్సు 4 x 2.2 GHz స్పీడ్ అయితే ఉంటాయి. రిమైనింగ్ 4 కోర్స్ మాత్రం మనకి యావరేజ్ పెర్ఫార్మెన్స్ కోసం డిజైన్ చేసిన కోర్స్ అనమాట. దీంట్లో స్పీడ్ మనకి 1.8 GHz స్పీడ్ అయితే ఉంటుంది. ఈ ప్రాసెసర్ అనేది మనకి 14 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. దీంట్లో వీళ్ళు వాడిన కోర్స్ మాత్రం క్రయో కోర్స్ అనమాట. సో ఇది ఒక మంచి విషయమే. ఇది ఆల్రెడీ వెల్ నోన్ పాపులర్ ప్రాసెసర్ అనమాట. సో ఈ విషయంలో మాత్రం మిడ్ రేంజ్లో ఈ ప్రాసెసర్ మాత్రం సూపర్గా పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఇక దీంట్లో మనకి గ్రాఫిక్స్ విషయానికి వెళ్తే Adreno 512 GPU అయితే ఉంటుంది. ఇక దీంట్లో వీళ్ళు మేజర్గా మాట్లాడింది కెమెరాల గురించి. కెమెరాలో ఒకసారి మనం డీటెయిల్గా వెళ్తే బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. హార్జాంటల్గా వీళ్ళు తీసుకొచ్చారు. జనరల్గా మనకి ఆ రేంజ్లో మొబైల్స్ మనకి వెర్టికల్గా ఉంటాయి కెమెరాస్. దీంట్లో మాత్రం వీళ్ళు హార్జాంటల్గా ఫిక్స్ చేశారు. సో మనం ఏదైతే రియల్మీ 2 Pro చూస్తున్నామో అలాగే ఉంటుందన్నమాట. సో దీంట్లో మనకి మెయిన్ కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరా. దీని అపర్చర్ f1.7 ఉంటుంది. దీని పిక్సెల్ సైజు అంటే మనకి దీంతో తీసిన ఫోటోలో పిక్సెల్ సైజ్ మనకి 1.12 మైక్రాన్ అయితే ఉంటుంది. ఇది సోనీ IMX 398 సెన్సార్ని దీంట్లో వాడారు. ఇక రెండోది 2 మెగాపిక్సెల్ కెమెరా. దీని అపర్చర్ f2.4 ఉంటుంది. ఇది కేవలం మనకి డెప్త్ సెన్సింగ్ కోసం యూజ్ అవుతుంది. ఇక ఫ్రంట్ సైడ్ వీళ్ళు 25 మెగాపిక్సెల్ కెమెరాని వాడారు. ఇది సోనీ IMX 576 సెన్సార్. ఏదైతే మనం రియల్మీ U1లో చూసామో అదే సెన్సార్ని దీంట్లో వీళ్ళు వాడారు. ఇక బ్యాక్ సైడ్ ఉన్న 16+2 మెగాపిక్సెల్ ఎగ్జాక్ట్గా మనకి ఏదైతే రియల్మీ 2 Proలో చూసామో అలాగే ఉంటుంది. ఇక ఫ్రంట్ సైడ్ ఉన్న 25 మెగాపిక్సెల్ మనకి ఫుల్ లెంత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ చేసే కెమెరా అని చెప్తున్నారు. మనకి బ్యూటీ మోడ్ ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. దీని అపర్చర్ f2.0 ఉంటుంది. సో దీంట్లో పిక్సెల్ సైజ్ మనకు కొంచెం తక్కువగానే ఉంటుంది. 0.9 మైక్రానే ఉంటుంది. సో జనరల్గా మనకి 1.2 నుంచి కొంచెం బెటర్గా ఉంటేనే అంటే 1.2 కంటే ఎక్కువగా ఉంటేనే పిక్సెల్ సైజ్ కొంచెం చిన్నగా ఉంటుంది. డీటెయిల్స్ అనేవి మనకి ఎక్కువ క్లియర్గా కనిపిస్తాయి. దీంట్లో మాత్రం 1 కంటే బిలో ఉంది కాబట్టి కొంచెం పర్లేదు అనుకోవాలి ఆ ప్రైస్ రేంజ్లో. సో ఇక దీంట్లో మనకి 4GB ర్యామ్ ఉంటుంది. 64GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. సపరేట్ SD కార్డ్ స్లాట్ ఉంటుందా లేదనేది వీళ్ళైతే క్లారిటీ ఇవ్వలేదు. సో ఇది ఖచ్చితంగా హైబ్రిడ్ స్లాట్తో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక దీంట్లో మనకి బ్యాటరీ డీటెయిల్స్లోకి ఒకసారి వెళ్తే ఇక్కడ కొంచెం డిసప్పాయింట్ అనే చెప్పాలి. ఎందుకంటే దీంట్లో వీళ్ళు స్టిల్ మనకి 3600 mAh బ్యాటరీనే ఇచ్చారు. కాకపోతే ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేయదు. సో మనకి 3600 mAh బ్యాటరీ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేయదు అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే జనరల్గా మనకి ఇప్పుడు 7,000
8000లోనే 4000 mAh బ్యాటరీ ఉంటుంది. జనరల్గా మిడ్ రేంజ్లో మనకి ఈవెన్ ఇప్పట్లో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి సో ఈ పాయింట్లో మాత్రం కొంచెం డిసప్పాయింట్ అనే చెప్పాలి. ఇక దీంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇది మనకి ఆండ్రాయిడ్ 8.1 Oreo అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఫ్యూచర్లో దీనికి ఆండ్రాయిడ్ 9 అప్డేట్ ఇస్తారా లేదా అనేది క్లారిటీ అయితే లేదు. జనరల్గా ఒప్పో డివైస్లో మనకి మ్యాక్సిమం ఒక అప్డేట్ వస్తే అది వింతే, కాకపోతే దీంట్లో అప్డేట్ వస్తుందా లేదా అనేది వీలైతే ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. సో దీంట్లో మనకి ColorOS 5.2 ఉంటుంది. ఇదే వాళ్ళ నుంచి వచ్చిన లేటెస్ట్ ఓఎస్ అనమాట. మేబీ దీనికి ColorOS 6 అప్డేట్ ఇస్తే మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది, ఎందుకంటే మనకి ColorOS 6 కొంచెం బెటర్ డీటెయిల్స్గా ఉంటాయి, అంటే కొంచెం బెటర్ ఫీచర్స్ అనేవి ఉంటాయి అనమాట. సో దీంట్లో వీళ్ళు మొత్తం 2 కలర్స్ తీసుకొచ్చారు. సో ఫస్ట్ మనకి పియానో బ్లాక్, అలాగే రెండోది ఆస్ట్రల్ బ్లూ కలర్ అనమాట. ఇవి రెండు కూడా మనకి February 12th నుంచి సేల్లోకి అయితే తీసుకురానున్నారు. సో దీని ప్రైస్ మాత్రం వీళ్ళు 4GB + 64GB వేరియంట్ 16,990 రూపాయలు పెట్టారు. సో ఈ ప్రైస్లో దీన్ని తీసుకోవచ్చా లేదంటే ఖచ్చితంగా ఎవరైతే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తీసుకోవచ్చు. అలాగే ఇది మనకి ఫేస్ లాక్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. అయితే 17,000లో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఒక్కటి పక్క పెడితే మాత్రం కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉంది అనుకోవాలి. కాకపోతే ఇది ఒక కొత్త టెక్నాలజీని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మనం దీన్ని అయితే ఒక లుక్ అయితే వేయచ్చు. సో ఇవి బేసిక్ డీటెయిల్స్. ఇక దీంట్లో ఆఫర్స్ డీటెయిల్స్లోకి ఒకసారి వెళ్తే ఇది మనకి స్పెషల్ ఆఫర్స్ ఏమి తీసుకురాలేదు. వీళ్ళు February 12th నుంచి దీన్ని సేల్లోకి తీసుకురాబోతున్నారు. మనకి సిటీ బ్యాంక్ కార్డ్స్ యూజ్ చేస్తే, అంటే క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్, ఈ 2 కార్డ్స్ ఏదైనా యూజ్ చేసినా కానీ మనకి 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. అలాగే మనకి ఫుల్ ప్రొటెక్షన్ కూడా వీళ్ళు తక్కువ ప్రైస్లోనే తీసుకొస్తున్నారు. అలాగే మనకి బైబ్యాక్ గ్యారంటీ వీళ్ళు అరౌండ్ 90% వరకు మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే మనకి ప్రైస్లో మనం 90% ప్రైస్ను మనం క్లెయిమ్ చేసుకోవచ్చు విత్ ఇన్ 8 months డ్యూరేషన్లో. ఆ తర్వాత మనకి కొంచెం ప్రైస్ అనేది తగ్గుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఒప్పో K1 గురించి ఫుల్ డీటెయిల్స్. సో ఓవరాల్గా అయితే నాకు మాత్రం దీన్ని 15,000 ఆ బడ్జెట్లో తీసుకొస్తే మాత్రం సూపర్గా ఉండేదని నేను అనుకుంటున్నాను. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్స్లో రాయండి. సో ఇది ఫ్రెండ్స్ ఒప్పో K1కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బై బై.